మీ హృదయంలో కొన్ని దాచబడి ఉన్నాయి. మీ హృదయాలలో కొన్ని లోక సంబంధమైనవే కానీ, దేవునికి అయిష్టమైనవే కానీ, అసభ్యకరమైనవే కానీ, దేవుడు నచ్చని మెచ్చనివి మీ హృదయంలో నాటబడ్డాయి, దాచబడ్డాయి. ఆ హృదయంలో దాచబడిన ఆలోచనని ఈరోజు నీవు గుర్తించి తీసివేసుకోకపోతే నీవు తప్పిపోతున్న వాడివని గుర్తించాలి. ఎందుకు నేను తప్పిపోతున్నాను, ఏ విషయంలో తప్పిపోతున్నాను అన్నప్పుడు ఈ మూడో విషయంలో నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. ఏది నా దేవునికి ఇష్టమైనది, అసభ్యకరమైనది, ఆయనకి ఇష్టం లేనిది ఏది నా హృదయంలో చోటు చేసుకుని ఉంది? నా దేవుని ఆలోచనలకి నేను భిన్నంగా ఎందుకు ఇలాగా నడిపించబడుతున్నాను? నా దేవుని ఆలోచనలకి నేను ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాను? నా దేవుని ఆలోచనలకి నేను ఎందుకు సమ్మతించలేకపోతున్నాను? ఆ ఆలోచనని చెరపట్టాలంట. ఏం చేయాలి? చెరపట్టాలి. మనకు ఆలోచనలు పలు విధాలుగా వెళ్ళిపోతుంటాయండి, పలు విధాలుగా వెళ్ళిపోతాయి. ఆ పలు విధాలుగా వెళుతున్న ఆ ఆలోచనల్ని మనం చెరపట్టి దేవుని చిత్తమునకు మనం అప్పగింపబడాలి. హల్లెలూయా. నీవు నేను మనం కాదు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తే, నాయనా నా ఆలోచన ఎలా ఉంది, అయినను నా చిత్తం కాదయ్యా. మరి అదే నా సుఖం నేను కోరుకొని, నా ఆలోచన నేను ఆలోచించుకొని, నా కొరకు నేను ఏదో ప్లాన్ వేసుకోవడం కాదు. నీవు ఏదైతే కోరుకున్నావో, నీవు ఏదైతే నిర్ణయించావో, నీ ఆలోచన ఏదైతే ఉందో, నీ సంకల్పం ఏదైతే ఉందో, అది నెరవేర్చబడినట్లుగా నేను అంగీకరిస్తున్నాను. తల వంచిన యేసయ్య యొక్క ఆ ఉన్నతమైన విశాలమైన హృదయాన్ని మనం నేర్చుకోవాలి.